సిద్ధు వెరీ గుడ్ మార్నింగ్. ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే సాక్షి లివ్ వెల్ ఎక్స్పో 2015 అనే కార్యక్రమానికి రంగం అంతా కూడా సిద్ధమైంది. ఇంకా కొద్ది క్షణాల్లో ఇక్కడ ఇది ప్రారంభోత్సవం కార్యక్రమం కానుంది. ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే ఇక్కడ స్టాల్స్ దాదాపుగా ఈ షోకి సంబంధించి ఒక 50 వరకు స్టాల్స్ ఉన్నాయి. ఈ స్టాల్స్ అన్నీ అంటే ఒక లివ్ వెల్ అంటే మంచి ఆరోగ్యకరమైన ఫుడ్ ఎలా తీసుకోవాలి, ఎక్సర్సైజ్ ఎలా చేయాలి ఏంటి అని సంబంధించిన స్టాల్స్ అవన్నీ కూడా ఇక్కడ పెట్టడం జరిగింది. సో ఇక్కడ ఎక్కువ శాతం స్కూల్ పిల్లలు ఎక్కువ ఆసక్తిగా ఉన్నారు. ఇక్కడ మనం స్టాల్స్ ఒకవేళ చూసుకున్నట్టయితే దమన్ ఆర్గానిక్ లివింగ్ అనే ఈ స్టాల్లో పిల్లలు ఎక్కువ ఆసక్తిగా చూపిస్తున్నారు. ఇక్కడ ఏమేమి ప్రోడక్ట్స్ ఉన్నాయో ఇక్కడ వీరిని అడిగి తెలుసుకుందాం. చెప్పండి అమ్మా, మీ స్టాల్ ఏమేమి ప్రోడక్ట్స్ పెట్టాయి? లైక్ ప్యూర్ పప్పు దినుసులు, అన్ని టీ పొడులు, ఆయిల్స్, నెక్స్ట్ కూరగాయలు ఉన్నాయి, ఫ్రూట్స్ ఉన్నాయి, ప్లస్ ఇంకా ఏవేవైతే డైలీ రొటీన్ లైఫ్లో మనము మార్నింగ్ టిఫిన్స్ దగ్గర నుంచి ఏవేవైతే తీసుకుంటాం మిల్లెట్స్ అన్నీ ఉన్నాయండి ఇక్కడ. ఇక్కడ చూస్తే సిద్ధు మనకి ఇక్కడ ఉన్న స్టాఫ్ వాళ్ళు కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది పిల్లలకు. సో అంటే ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి ఏంటి అని. సో పిల్లల్ని అడిగి తెలుసుకుందాము. లైక్ అంటే మెరిడియన్ స్కూల్ పిల్లలు ఉన్నారు. యూ ఇంట్రడ్యూస్ యువర్ సెల్ఫ్, లైక్ వాట్ బ్రింగ్స్ యూ టు దిస్ ఎక్స్పో? They're all organic. I mean, Sakshi TV is giving us an opportunity to know about our health, and there are like many stalls here which are like having natural food like unpolished dal and nuts and everything which is good for health, brown rice, brown sugar, and etc. What about you? I personally really like this stall because it's like very healthy. They've given really healthy food, and also like this one is really airtight, which is why there'll be no spoiling of the food. Instead of nowadays, many people are very very careless nowadays, and this special daman rice and everything's really good. Okay, actually daily you'll be at this time in your school studying or writing something, you're listening to your teachers. How is your experience today? You are here. Mostly when we go to school, we all study about social or history or geography, all the stuff, maths. But here is like all different. We are studying about like all the organic things which we don't actually study daily. So it's very interesting and healthy. What about you? Introduce yourself. Well, how do you find this place? I find this place really nice. They have a lot of stuff here about health and environment and all of that. I think it's really like a lot of people do not see health and environment exhibitions. It's really like a rare thing for us. ఓకే, మీరు చెప్పండి అమ్మా, ఎలా ఉంది ఎగ్జిబిషన్? మీ పేరేంటి, మీరు ఏ క్లాసు? రోజు మీరు క్లాసులో ఉంటారు కదా ఈ టైంకి, ఈరోజు ఇక్కడ ఉన్నారు, ఎలా ఫీల్ అవుతున్నారు? ఈ స్టాల్ చాలా మంచిది, అంత హెల్తీ ఫుడ్ చాలా ఉన్నాయి. సో మామూలుగా మనం ఇలాంటివి క్లాసుల్లో ఇలా నేర్చుకోలేము. సో ఇది ఇలా చేయడం రియలీ ఇంట్రెస్టింగ్. చెప్పండి మేడం, అంటే మీరు స్టాల్ పెట్టారు కదా, డూ యూ ఎక్స్పెక్ట్ దిస్ రెస్పాన్స్ ఫ్రమ్ పీపుల్ అరౌండ్ హియర్ కమింగ్ టు దిస్? Yes, of course we do expect the response in a high number because like this is completely organic. Nowadays inorganic is nothing but which causes diseases and all to the human. So now it is nothing but when eat organic, stay healthy. So it is like we always prefer organic foods to completely everybody. సిద్ధు, ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే ఈ ఎక్స్పోకి ఇంకా పిల్లలు పెద్ద ఎత్తున మనకు వివిధ స్కూల్స్ నుంచి, అంతేకాకుండా స్వచ్ఛంద సంస్థల్లో ఎక్కడైతే కొన్ని స్కూల్స్ కొన్ని హాస్టల్స్ ఉంటాయో ఆ పిల్లలు కూడా రావడం జరుగుతుంది. అంతేకాకుండా అంటే ఇక్కడ పిల్లలు మనం చూసుకున్నట్టయితే వాళ్ళని అడిగి తెలుసుకోవడం, ఈ స్టాల్స్లో ఉన్న అంటే ఏమేమి విషయాలు వాళ్ళు అక్కడ పెట్టారో చూపించడానికి ట్రై చేస్తున్నారో అవన్నీ కూడా వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయడానికి వాళ్ళు ట్రై చేస్తున్నారు స్కూల్ పిల్లలకు. సో మనకి ఇక్కడ కొంతమంది టీచర్స్ని అడిగి తెలుసుకుందాము. అంటే రోజు వాళ్ళు పిల్లలతో స్కూల్స్లో ఉంటారు, కానీ ఈరోజు ఇక్కడ ఈ ఎక్స్పోకి వచ్చారు ఈ టైంలో. మేడం, ఇంట్రడ్యూస్ యువర్ సెల్ఫ్ అండ్ how are you feeling that you have brought your children here daily? You'll be explaining your lessons and conducting tests. How do you rate this show? First of all, 3 cheers to Sakshi. This is one of a kind exhibition. I have never seen this before anywhere in any city. It's very informative, especially at this age when they are growing up. They need to know what kind of diseases are going to be prevalent in their life